హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్ నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సండే అనేది మన అందరి ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీ చేస్తాం కదండి. మీరు ఈరోజు ఏం చేస్తారో నా కామెంట్లో చెప్పండి. నేను సింపుల్ వేగా చికెన్ కర్రీ ఎలా చేసానో మీతో షేర్ చేసుకుంటాను, రండి చూసేద్దాం. ఇలా ఫస్ట్ అయితే 2-3 ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అల్లము వెల్లుల్లిపాయ హోల్ స్పైసెస్ నెక్స్ట్ గసగసాలు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ గుండగా కట్ చేసుకొని వేరే ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్ యూస్ చేస్తున్నా, దానికి తగ్గట్టు ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నా. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 5 minutes మూత పెట్టేయాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మూత తీసాక 2 స్పూన్స్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసా. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, అది కలర్ కోసం యాడ్ చేసా. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టి వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా 10 minutes తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దాంట్లో ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీనెస్ కోసం. అలా మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్న చికెన్లో రుచి అనేది పోతుందండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10-15 minutes వదిలేయాలి. ఒక 10 minutes తర్వాత చూస్తే చికెన్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇదే సింపుల్ వేగా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నేను చికెన్ కర్రీతో చారు చేశాను. చారు చికెన్ కర్రీ చాలా కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరింటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.